ఎక్కడ మీది? జగ్గేపేట అన్న. ఏం పేరు? సాయి అన్న. సాయి. ఏం చేస్తుంటావు అన్న నార్మల్గా? అమ్మ డిగ్రీ అయిపోయిందన్న, మొన్నటిదాకా ఖాళీగానే ఉన్నా అన్న. ఖాళీగా ఉన్నావా? మరి టీడీపీ ప్రభుత్వం యువగలం నిరుద్యోగ భృతి అన్నది వస్తుందా? డిగ్రీ అయిపోయింది మరి ఇది ఇది రావట్లేదన్న. ఎందుకని? అవన్నీ మాటలే కానీ చేతలు లేవు. ఆ, మీకోసమే కదా యువగలం ఇస్తా అన్నది, నిరుద్యోగ భృతి ఏ అన్నది. అన్నీ మాటలన్నా, మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, ఉమ్, అంతకు మించి ఇంకేం లేదు. ఉమ్. ఎట్లుందన్న ఇక్కడ జగ్గపేటలో ఎట్లుంది పరిస్థితి? జగ్గేపేటలో ఉన్న వైసీపీ తరపున తన్నీరు నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జా? ఆ, ఆ, ఇంటూరి రాజగోపాల్ చిన్న గారు ఆ, మంచి వర్క్ చేస్తున్నారన్న. ఆ. ఎట్లుంటుంది రాబోయే ఎలక్షన్ 29లో? 29లో మటుకు పక్కా అన్న, జగ్గేపేట పక్కా వైసీపీ వైసీపీ పక్కా లేడుగా ఉన్న కన్ఫామ్. మాజీ ఎమ్మెల్యే పార్టీ చేంజ్ అయ్యిందిగా, కూటమిలో ఉండి ఇప్పుడు చేంజ్ అయిపోయారన్న ఆయన. సంబంధం లేదు దాంతో. ఆయన సంబంధం లేదు. స్వామినేని ఉదయభాను గారు సంబంధం లేదు. లేకపోతే కేడర్ బలంగా ఉందంటవా? కేటర్ బలంగా ఉంది. ఆల్రెడీ తన్నీరు నాగేశ్వరరావు గారికి, ఇంటూరు చిన్న గారికి మంచి గ్రిప్ వచ్చింది ప్రజల్లో. అది ఎట్లుండి స్టేట్లో ఎట్లుండి పోతున్నట్టు? స్టేట్లో మట్టికి ఒక ఊపే అన్న. ఊపు అంటే ఇక 175 కొట్టినట్టే. ఇంకా ఈసారి 175 మళ్ళీ కొట్టినట్టే. మీరు రిపీట్ చేస్తారు. వై నాట్ 175 కొడతాడు. ఆ మావి గన్ను కూడా వచ్చేసింది. మావి గన్. యా, ఆ గన్నులోంచి బుల్లెట్ కూడా ఫైర్కి వచ్చింది. మావి గన్లో నుంచి చెప్పు. ఈ మావి గన్ గురించి చెప్పు. మావి గన్ అని జగన్ గారు ఒక ప్రతిపాదన చేస్తే బాగా ట్రోల్ చేశారు కదా, ఎట్లా చూస్తున్నావు నువ్వు? అది మాకే మంచిగా అయింది కదా ట్రోలు. మాకే మంచిగా అయింది కదా. ఎట్లయింది? ఏం ప్లస్ అయిందంటూ? ఏం ప్లస్ ఏముందన్న దాంట్లో? ఇప్పుడు మీరు డిగ్రీ చేసిరు కదా, మీకు అవిగన్ ఉంటుంది. నిజంగా మావిగన్ ప్రస్తావన బాగుంటుంది రాజధాని అట్లా చేస్తే? బాగుంటుంది అన్న. ఒక్క అమరావతి చేస్తే బాగోదా? లేదు. ఎందుకని? డబ్బులు మరి 2 లక్షల కోట్లు అంటే మాటలు కదా అన్న. ఇది 20,000 కోట్లతో 30,000 కోట్లతో అయిపోద్ది. చుట్టుపక్కల మొత్తం కలుపుకోవచ్చు దాన్ని. అదే బెస్ట్. ఒకప్పుడు 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ బాగుందంట. మావి గన్నే. గన్నులో నుంచి బుల్లెట్ వస్తే, బుల్లెట్లో అంటే పొగ వచ్చిందన్న, దాని రిజల్ట్ వేరే ఉంటుంది అన్న. ఏముంటుందంట దాని రిజల్ట్? దాని రిజల్ట్ వేరంటే, టీ గ్లాసులో చెప్పేసి టీ గ్లాస్లో టీ కప్పు తీలోనోడు పగిలిపోతారు. కందిపప్పులో నుంచి కందిపప్పు తీలోనోడు ఉన్నాడు, వాడి పని కూడా చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. మీకు గన్ను పేలుతుందా? మా గన్ను పేలిపోద్ది నిజంగా. అంతే. మళ్ళీ ఒకసారి చెప్పదు, టైమింగ్ రిధం బాగుంది. మళ్ళీ ఒకసారి చెప్పు. టీ కప్పు పప్పు ఏది? టీ గ్లాస్ ఉందన్న. గ్లాసులోంచి టీ గ్లాసులో నుంచి టీ పొడి తీయలేడు మనోడు. ప్రజెంట్ అదే జరుగుతుంది. కందిపప్పులో నుంచి కందిపప్పు కదలదు మనోడికి. ఇంక అంతే కదనా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని లోకేష్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు మరి. అంతేగా, జనసేన పార్టీ అంతే గ్లాసు. మరి అంతే అన్న. ఏమని చెప్పండి. మరి మీదేంటి? మీది వైఎస్ జగన్ అన్న. గన్నే అన్న. గన్నే. మావి గన్ను జగన్ అంతే. మావి గన్ను జగన్ పేలిపోద్దంట. పేలిపోద్దన్న. అంతే.